హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే టిప్స్ అండి. సారీ తీసుకోవాలి మీరు అనుకుంటే కొన్ని టిప్స్ మాత్రం పాటించాలి. ఆ టిప్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారండి. ఇది బ్లౌజ్ అండి, శారీస్ నేను పంపించేసాను పాలిసి. ఇది ఆల్ ఓవర్ శారీ సేమ్ ఇలాగే రన్నింగ్లో అండి. ఇట్లా బార్డర్ వచ్చేసిందండి, చూస్తున్నారు కదా, ఇలా బార్డర్ వచ్చేసింది. దీనికి ఇక అలాగా వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్ అండి, ఇంకా నేను కుట్టలేదు, కానీ మీకు చూపించాలని చెప్పి వీడియో చేస్తున్నా. ఇలా నెక్ ఇచ్చాడండి, ఇలా నెక్ ఇచ్చాడు. ఈ నెక్ అసలు ఎట్లా సూటబుల్ చూసుకొని తీసుకోవాలి. ఈ నెక్తో ఎలా సూటబుల్ అవుతుందండి చెప్పండి? అవ్వదు కదా. అండ్ ఇవి ఓల్డ్ మోడల్ అయిపోతాయి. అలా కాదు, చూసుకొని శారీస్ తీసుకునేటప్పుడు ఇట్లా వస్తున్నాయా, ఎలా వస్తుంది, బ్లౌజ్ పీస్ ఎలా వస్తుంది, క్లాత్ ఎలా ఉంది ఏంటనేది చూసుకోవాలి. అండ్ ఇంత వర్క్ శారీస్ తీసుకున్నారు కదా, ఇలా శారీ మొత్తం ఇలా బార్డర్ ఇచ్చాడండి. బార్డర్ ఇస్తే దీనికి ఫాల్ ఎలా వేయాలండి? అసలు మా సూదులు ఉంటాయి, ఆ మిషన్ సూదులు, అంటే జిగ్జాగ్ చేయడానికి కుదరదు, మామూలుగా కుట్టడం కుదరదు. నేనైతే చేతితో కుట్టానండి, చేతితో కుట్టాను నేను ఫాల్ అయితే. శారీ మొత్తం అస్సలు మిషన్ మీద అసలు సూదులు ఉండవు, అండ్ సూదులు ఇరిగిపోతాయి. అసలు ఇది కుట్లాది కాదు, ముడత వస్తుంది. అసలు ఎట్లా అండి? అసలు కొంచెం చూసి తీసుకోండి అండి శారీస్ తీసుకునేటప్పుడు. ఎందుకంటే అది మనకి ఇప్పుడు చూస్తున్నాం, మనకి కలర్ బాగుందా అని చూస్తున్నాం, కానీ అది బ్లౌజ్ ఎలా వస్తుంది, దానికి డిజైన్ ఎలా వస్తుంది, మనకి కంఫర్టా కాదా, అసలు మనం కుట్టించుకోవడానికి అవైలబుల్గా కాదా అనేది కూడా చూసుకోవాలండి. ఇది చూస్తారా, ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది. దీనికి మళ్ళీ మ్యాచింగ్ వేరే బ్లౌజ్ అన్నా తీసుకోవాలి, అదే దీన్నే కానీ ఎలా అన్నా సెట్ చేసుకోవాలి. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి అండి. థ్యాంక్ యూ, బాయ్.